Hello everyone. So I hope everyone written the exam well. This business laws and ethics and this is the paper today paper CMA Inter and we are going to do the total paper analysis and MCQs ఎలా అడిగారు and descriptive questions ఎలా అడిగారు ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయి మనకి ఏంటి అనేది వీళ్ళు డిస్కస్ అండి. టోటల్గా ఓవరాల్గా చెప్పాలంటే పేపర్ ఎలా ఉంది సార్ అంటే ఎంసీక్యూస్ వైజ్గా దెర్ ఇస్ నథింగ్ డిఫికల్ట్ ఎంసీక్యూ. ఈ ఎంసీక్యూ డిఫికల్ట్ అనేది ఏది లేదండి. యాజ్ ఇట్ ఈజ్గా మన మెటీరియల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇంపార్టెంట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్ కంటెంట్ నుంచి ఎంసీక్యూస్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, మనకి ఇంపార్టెంట్ కంటెంట్ ఏదైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రమ్ దట్ ఓన్లీ ఎంసీక్యూస్ వాజ్ పిక్డ్ అండ్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. దెర్ ఈజ్ నో డౌట్ లైక్ 26 to 28 మార్క్స్ తెచ్చుకోవడంలో అసలు ప్రాబ్లమే లేదండి. క్లియర్ అంటే బై ఛాన్స్ మీరు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఫామ్ నెంబర్స్ కావచ్చు, అదా పెనాల్టీ కావచ్చు, ఏదైనా ఒక క్వశ్చన్ ఏదైనా మీరు లైక్ అవాయిడ్ చేసినా కానీ బై మిస్టేక్ ఏదైనా రాంగ్ చేసినా కానీ యూ కెన్ ఈజీలీ గెట్ అప్ ఫ్రమ్ 26 మార్క్స్ టు 28 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలిగిన ఎంసీక్యూస్ ఇవి. అండ్ 30 out of 30 ఆల్సో పాసిబుల్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా, అంటే ఎంసీక్యూస్ అయితే పర్ఫెక్ట్గా క్లీన్గా ఇచ్చేసారు. అండ్ వెన్ వీ వెంట్ టు ద డిస్క్రిప్టివ్కి వెళ్ళినప్పుడు ఏంటండి అంటే కోర్స్ ఈజీ క్వశ్చన్సే అండ్ డైరెక్ట్గా అడిగేశారండి. మీకు ఇక ఒక కేస్ స్టడీలా అడిగేసి కొంత టైం ఎక్స్టెన్షన్గా ఇచ్చేసి దాన్ని మీరు చదివి అనాలిసిస్ చేసి అంత టైం లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ పాయింట్స్ రాసేయండి, దట్స్ ఇట్. ప్రొసీజర్ రాసేయండి అలా. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏంటంటే లైక్ స్టూడెంట్స్ ఎలాగండి కొన్ని పాయింట్స్ ఈజీగా గుర్తుంటాయి. ప్రొసీజర్ అని చెప్పిన వెంటనే ఆ ప్రొసీజర్లో ఉన్న పాయింట్స్ గుర్తుంటాయి కానీ ఆ ప్రొసీజర్ గుర్తు రాకపోవడానికి ఛాన్స్ ఉన్నాయి. అలా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 1-2 క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ అవర్ మెటీరియల్. అదవుతుందా, మనం ఏదైతే మీకు మెటీరియల్స్ ఇచ్చామో ఆ మెటీరియల్స్లో ప్రతి క్వశ్చన్ కూడా ఉందండి. క్లియర్, అండ్ ఈవెన్ డైరెక్ట్ క్వశ్చన్స్ దట్ వాజ్ మ్యాచింగ్ విత్ అవర్ రివిజన్ ఎగ్జామ్స్. మీరు ఏదైతే రివిజన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ రాశారో అందులో ఆల్మోస్ట్ ఆల్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అందులో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది ఇట్ వాజ్ మ్యాచ్ టు అవర్ రివిజన్ ఎగ్జామ్ పేపర్స్. సో జస్ట్ విల్ డిస్కస్ ఎలా ఉంది ఏంటనేది విల్ డిస్కస్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఎంసీక్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇంట్రడక్షన్ చాప్టర్ ఇండియన్ లీగల్ సిస్టమ్స్లో ఇచ్చారండి. సో అంటే ఏఆర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ చేసినప్పుడు వేరియస్ మోడ్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఏముంటాయి. సో మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ సెటిల్మెంట్స్లో ఆర్బిట్రేషన్, కన్సిలేషన్, మీడియేషన్ ఉంటుంది, అలాగే లోక్ అడల్టాస్ అని ఉంటుందండి. సో దట్ ఈస్ ఆల్సో ద ప్రొసీజర్ విచ్ విల్ ఫాలోడ్ ఇన్ ది ఏడిఆర్. సో ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్. సో మీకు టోటల్ మెథడ్స్లో ఇది ఒక మెథడ్ అండి. అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ ఏ కాంట్రాక్ట్ మే నాట్ బి డిశ్చార్జ్డ్ బై ఆపరేషన్ ఆఫ్ లా. ఆపరేషన్ ఆఫ్ లాని బేస్ చేసుకొని ఏ కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అవ్వదు. డెత్ అండి, లైక్ కాంట్రాక్ట్లో ఎవరైతే పర్సన్ ఎంటర్ అయ్యారో హీ వాజ్ డైడ్. డెత్ అయిపోతే ఆటోమేటికల్గా కాంట్రాక్ట్ ఏమవుతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ రేట్లో లాస్ట్ చదువుకొని ఉంటారు. లైక్ డెత్ అయినా కానీ కాంట్రాక్ట్ విల్ బి లైక్ టెర్మినేటెడ్, డిశ్చార్జ్. ఇన్సాల్వెన్సీలో కూడా అయిపోతుంది. మెర్జర్ అంటే ఏంటి, టూ ఆఫర్స్ లైక్ అంటే ఒక ఇన్ఫీరియర్ ఆఫర్ కూడా సుపీరియర్ ఆఫర్ రెండు కూడా మెర్జ్ అయిపోతే దెన్ ప్రీవియస్ ఆఫర్ ఏదైతే ఉందో దట్ విల్ బి లైక్ డిశ్చార్జ్. బట్ వేవర్లో అనేది ఇది ఆపరేషన్ ఆఫ్ లా వల్ల కాదండి. దిస్ వాజ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద పార్టీస్. ఇద్దరు పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అవుతుంది కానీ నాట్ త్రూ ద ఆపరేషన్ ఆఫ్ లా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, in order to push up the sale generally there is a practice of sending the goods to the customer understanding that the option to approve or return the goods within the given period. సో ఆప్షన్ ఇచ్చేస్తున్నాం మనం, గూడ్స్ని తీసుకెళ్ళండి లేదా రిటర్న్ చేయండి. దిస్ టైప్ ఆఫ్ సేల్ ఈజ్ నోన్ యాజ్ అప్రూవల్ ఆర్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. అదవుతుందండి, అప్రూవల్ ఆర్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. ఆ తర్వాత ఇన్ కేస్ ద బ్యాక్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎండార్స్మెంట్స్. సో ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ లైక్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ సైడ్ మనం ఫుల్గా ఎండార్స్మెంట్ చేస్తామండి. ఏ స్లిప్ ఆఫ్ పేపర్ మే బి అటాచ్డ్ టు ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ సైనింగ్ ద ఎండార్స్మెంట్ సచ్ స్లిప్ ఈజ్ లీగలీ నోన్ యాజ్. మనం ఒక స్లిప్ యాడ్ చేస్తూ ఉంటాం ఎండార్స్మెంట్లో, మీకు ఉంటుంది ఎన్ఐయాక్లో యూ విల్ సీ లైక్ ఎండార్స్మెంట్ ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చూసుకున్నప్పుడు ఒక స్లిప్ ఏదైతే మన ఫస్ట్ పారా స్టార్టింగ్లోనే ఉంటుందండి. లైక్ మనం ఏదైతే స్లిప్ అటాచ్ చేసి పంపిస్తున్నామో దాన్ని అలోన్స్ అంటాం. ఓకేనా, అది ఒక లీగల్ టర్మ్ అంతే. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ చూడండి, లైక్ అన్ ఇండివిజువల్ షల్ గివ్ హిస్ కన్సెంట్ టు బికమ్ ఏ డెసిగ్నేటెడ్ పార్ట్నర్ ఇన్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సెంట్ డైరెక్ట్గా మనం లైక్ ఒక ఇండివిజువల్ పర్సన్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్ కింద అవ్వడానికి అతను కన్సెంట్ ఇవ్వడానికి మనం ఫామ్ నెంబర్ 9 యూస్ చేస్తామండి. అది తర్వాత ఫామ్ నెంబర్ 4, ఫామ్ నెంబర్ 2 కూడా వస్తాయి. అదేంటి, డెసిగ్నేషన్ అయిన తర్వాత మనం చేంజెస్ ఏదైతే ఉంటాయో వాటికి కన్సెంట్స్ ఇవ్వడానికి ఫామ్ నెంబర్స్ యూస్ చేస్తాం. బట్ ఇనిషియల్గా విల్ టు ద ఫామ్ నెంబర్ 9. క్లియర్, దట్స్ ఇట్. నెక్స్ట్,
According to section 67 of the Factories Act 1948, a child who has completed his dash shall be required or allowed to work in any factory. ఎంత ఏజ్ అండి? ఏజ్ లిమిట్ చదువుకున్నాం మనం. ఎస్, ఆ ఏజ్ లిమిట్ ఈజ్ కంపల్సరీగా 14 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. చదువుకున్నామా? యంగ్ పర్సన్ అని, చైల్డ్ అని, అడల్సెంట్ అని. సో ఇలా మల్టిపుల్ థింగ్స్లో కంపల్సరీగా వర్క్ చేయాలంటే ఫ్యాక్టరీలో హీ మస్ట్ బి కంప్లీటెడ్ కంప్లీట్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అవ్వాలని 14 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. క్లియర్? దట్స్ ఇట్. విత్డ్రావల్ ఫ్రమ్ ద ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్. విత్డ్రావల్ అండి, ప్రావిడెంట్ ఫండ్ నుంచి అలౌ ఉందా మనకి? విత్డ్రావల్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ చదువుకున్నామా? అందులో పర్చేజ్ ఆఫ్ డ్వెల్లింగ్ హౌస్, ఎస్ యూ కెన్ పర్చేజ్ ద డ్వెల్లింగ్ హౌస్ కొనొచ్చు, ల్యాండ్ కొనడానికి కూడా యూ కెన్ విత్డ్రా ద ఫండ్స్. ఆ తర్వాత ఆప్షన్ బి కాదండి, ఆప్షన్ సి చూడండి, రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఇన్ స్పెషల్ కేసెస్. ఏదైనా స్పెషల్ కేసెస్లో ఆల్రెడీ తీసుకున్న లోన్స్ రీపే చేయడానికి అలౌడ్. విత్డ్రావల్ విత్ ఇన్ 1 year, బిఫోర్ రిటైర్మెంట్ మీరు విత్ ఇన్ 1 yearలో ఏదైనా విత్డ్రా చేయాలనుకుంటారా? యాక్సెప్టెడ్. బట్ మ్యారేజ్ ఫర్ చిల్డ్రన్ ఈజ్ నాట్ పాసిబుల్. అర్థమవుతుందా? విత్డ్రావల్ అనేది మనకి లేదండి. సో దట్స్ వై విత్డ్రావల్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో విత్డ్రావల్ రిలేటెడ్ అడిగారు కాబట్టి మ్యారేజ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ నాట్ కవర్డ్ ఇన్ ద విత్డ్రావల్. అదే అడుగుతున్నారు, విచ్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ రిగార్డ్ టు ద షేర్ సర్టిఫికేట్. షేర్ సర్టిఫికేట్ రిలేటెడ్గా ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని అడుగుతున్నారండి. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడగట్లేదు మిమ్మల్ని. విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ చదువుకోవాలండి, ఎగ్జామ్లో క్లియర్గా చదవాలి. అదర్వైజ్ యూ విల్ పుట్ ఇన్, ఎందుకంటే మీరు ఏ ఆప్షన్ చూస్తే మీకు అదే కరెక్ట్ అనిపించడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. దట్స్ వై క్వశ్చన్ అడుగుతుంది ఏంటని అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ రిగార్డ్ టు ద షేర్ సర్టిఫికేట్. షేర్ సర్టిఫికేట్ రిలేటెడ్గా ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని అడుగుతుందండి. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదంటే చూడండి, ఆప్షన్ బి చూడండి, షేర్ సర్టిఫికేట్ షల్ బి ఇష్యూడ్ ఇన్ పర్సెంట్ ఆఫ్ ది రెజల్యూషన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ పాస్ చేసి షేర్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. డిస్ట్రిక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఒక్కొక్క షేర్ సర్టిఫికేట్కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నెంబర్ ఉంటుంది. డిమీటరైజ్డ్ ఫామ్లో కూడా ఉండొచ్చు. ఇవన్నీ కరెక్టే కదా. కరెక్ట్ కానిది ఏంటంటే కంపెనీ సెక్రటరీ షల్ ఇష్యూ ద షేర్ సర్టిఫికేట్. కంపెనీ సెక్రటరీ ఇష్యూ చేయాలంటున్నారండి. అలా కాదే, 2 డైరెక్టర్స్ అయినా ఇవ్వాలి. 2 డైరెక్టర్స్ లేకపోతే ఒక డైరెక్టర్ కానీ కంపెనీ సెక్రటరీ కానీ ఇవ్వాలి. అంతేగాని కంపల్సరీగా కంపెనీ సెక్రటరీనే షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఈవెన్ 2 డైరెక్టర్స్ ఆర్ దేర్, దెన్ బోత్ ద డైరెక్టర్స్ కెన్ గివ్ ద సిగ్నేచర్ అండ్ ఇష్యూ ద షేర్ సర్టిఫికేట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ది 1% కంపెనీ గివ్స్ ద ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్. ఓపీసీ అనేది మనకి అన్ని బెనిఫిట్స్ ఇస్తుందండి. ఎలాంటి బెనిఫిట్స్ అండి? సోల్ ప్రొప్రైటర్షిప్ కాదు కదా. సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది సపరేట్ రూల్స్ ఉన్నాయి, వాళ్ళకి సపరేట్ రూల్స్ అప్లై అవుతాయి. అంటే ఓపీసీకి అప్లై అవ్వవు. పార్ట్నర్షిప్లో మినిమం 2 members అంతకంటే ఎక్కువగా ఉండాలి కదండి. అండ్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఉంది. అంటే ఓపీసీలో 1 person కదా. అంటే పార్ట్నర్షిప్ అప్లై అవ్వదు, సోల్ ప్రొప్రైటర్షిప్ అవ్వదు. ఎల్ఎల్పి కూడా అంతే కదా, మినిమం 2 persons ఉంటారు. వీళ్ళెవరికి కూడా మనకి పార్ట్నర్షిప్లో, సోల్ ప్రొప్రైటర్షిప్లో లిమిటెడ్ లయబిలిటీ కాన్సెప్ట్ అప్లై అవ్వదండి. బట్ ఓపీసీకి లిమిటెడ్ లయబిలిటీ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఎందుకు? బికాస్ ఇట్ హ్యాస్ ద బెనిఫిట్స్ ఆఫ్ కంపెనీకి ఉండే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బెనిఫిట్స్ మనం ఓపీసీకి ఇచ్చాం. ఓబీసీ ఎక్కడ చదివారు మీరు? కంపెనీ యాక్ట్లో చదివారు కదా. సో దట్స్ వై ఓబీసీ వాజ్ గివెన్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది కంపెనీ. దట్స్ ఇట్. నెక్స్ట్, ఏ పోల్ డిమాండెడ్ ఆన్ ఎనీ క్వశ్చన్ షల్ బి టేకెన్ విత్ ఇన్ డాష్ ఫ్రమ్ ద టైమ్ వెన్ ద డిమాండ్ వాజ్ మేడ్. మీరు ఎప్పుడైతే పోల్ డిమాండ్ చేశారో విత్ ఇన్ 48 hours లోపల యూ నీడ్ టు కంప్లీట్ ద ప్రొసీజర్. చదువుకున్నారా? ఎస్, దట్స్ ఇట్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండి. అండర్ సెక్షన్ 251 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 హూ ఈజ్ నాట్ డిఫైన్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది కీ మేనేజరియల్ పర్సన్, కేఎంపీ. కీ మేనేజరియల్ పర్సన్ ఎవరు కాదు అని అడుగుతున్నారు. హూ ఈజ్ నాట్ డిఫైన్డ్ యాజ్ ది కేఎంపీ. మేనేజింగ్ డైరెక్టర్ కేఎంపీనే, ఫుల్ టైమ్ డైరెక్టర్ కేఎంపీనే, కంపెనీ సెక్రటరీ కేఎంపీనే. బట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అనే అతను కేఎంపీ ఎందుకు అవుతారండి? ఇండిపెండెంట్ డైరెక్టర్ ఈజ్ ఏ సపరేట్ పర్సన్. సో దట్స్ వై హీ మే నాట్ బి కేఎంపీ అవ్వాల్సిన అవసరం లేదు. కేఎంపీలో మనకి మేనేజింగ్ డైరెక్టర్, ఫుల్ టైమ్ డైరెక్టర్, మేనేజర్, కంపెనీ సెక్రటరీ వీళ్ళే వస్తారు, నాట్ ది ఇండిపెండెంట్ డైరెక్టర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎనీ ఇన్స్పెక్షన్ ఈజ్ రిఫ్యూజ్డ్ ఆర్ ఇఫ్ ఎనీ కాపీ రిక్వైర్డ్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్, కంపెనీ షల్ బి లైబుల్ టు ఏ పెనాల్టీ ఆఫ్. మనం రిజిస్టర్స్, మినిట్స్ బుక్ ఇవన్నీ ఇన్స్పెక్షన్కి అలో చేస్తూ ఉంటామా కదండి. ఇన్స్పెక్షన్కి అలో చేసినప్పుడు కంపల్సరీగా కంపెనీ ఏం చేయాలి? ఇన్స్పెక్షన్కి అలో చేసినప్పుడు అడిగినప్పుడు ఇన్స్పెక్షన్ కోసం డాక్యుమెంట్స్ ఇవ్వాలి, రిజిస్టర్స్, మినిట్స్ ఇవన్నీ ఇవ్వాలి. ఇన్ కేస్ కంపెనీ ఇవ్వకపోతే దెన్ కంపెనీ విల్ బీ లైబుల్ టు ఏ పెనాల్టీ ఆఫ్ 25,000 వరకు పెనాల్టీ ఉంటుంది కంపెనీకి. ఆఫీసర్ అండ్ డిఫాల్ట్కి 5,000 ఉంటుందని ప్రతి చోట కూడా మనం 25,000 చదువుకున్నాం. దట్స్ వై పెనాల్టీ విల్ బీ 25,000. కంపెనీకి అడిగారు కాబట్టి 25,000 క్లియర్గా రాస్తాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ను అపాయింట్ చేయడానికి క్రైటీరియా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది క్రైటీరియన్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ డైరెక్టర్స్.
ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయడానికి క్రైటీరియా కానిది ఏంటి అని అడుగుతున్నారండి. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని ఎందుకు అపాయింట్ చేస్తాం? హీ షాల్ నాట్ బీ దే ప్రమోటర్ ఆఫ్ ది కంపెనీ. ప్రమోటర్ అవ్వకూడదు, కరెక్టే. హీ షాల్ రిలేట్ టు ద ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీకి రిలేటెడ్గా ఉంటారండి, ప్రమోటర్కి రిలేటెడ్గా ఉంటారా? సో హీ కెనాట్ బీ రిలేటెడ్ టు ద ప్రమోటర్. ప్రమోటర్కి రిలేటెడ్గా ఉండకూడదు కాబట్టి కదా మనం ఇండిపెండెంట్ డైరెక్టర్ని అపాయింట్ చేస్తాం. హీ మస్ట్ బీ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద, హీ మస్ట్ బీ అన్బయాస్డ్. అన్బయాస్డ్గా ఉండాలంటే ప్రమోటర్గా ఉండొచ్చా? ఉండకూడదు. సో దట్స్ వై ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ నౌ హ్యాస్ ఎ బిజినెస్ ఎథిక్స్ ప్రోగ్రామ్, mostly because technology and digital communication have made it easier to identify than publish. ఎందుకండి మనకి? సో ఇట్ హ్యాస్ లైక్ ఎథికల్ మిస్టెప్సే కదా, ఎగ్జాక్ట్లీ ఎథికల్ మిస్టెప్స్ వల్లే ఇట్ విల్ బి పాసిబుల్. తర్వాత ఏ ప్రాపర్ ఫౌండేషన్ ఆఫ్ ది ఎథిక్స్ రిక్వైర్ ఏ స్టాండర్డ్ ఆఫ్ డాష్ టు విచ్ ఆల్ ద గోల్స్ అండ్ యాక్షన్స్ కెన్ బి కంపేర్డ్. వాల్యూసే కదా, స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్ ఉంటే మాత్రమే మనం గోల్స్ అండ్ యాక్షన్స్ని కంపేర్ చేయగలం. దట్స్ ఇట్ అండి. డైరెక్ట్ ఎంసీక్యూస్ ఎథిక్స్లో నుంచి 4 మార్క్స్ వరకు వచ్చాయి. అండ్ మిగతా క్వశ్చన్స్ అన్ని కంపెనీస్ యాక్ట్ అండ్ అలాగే ఎన్ఐ యాక్ట్ నుంచి వచ్చాయండి, ఇండియన్ కాంట్రాక్ట్ నుంచి వచ్చాయి. దట్స్ ఇట్, సింపుల్ క్వశ్చన్స్ కదా. సో జస్ట్ మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేది చేయగలిగినవి అండ్ ఫర్ షూర్గా బెస్ట్ మార్క్స్ తెచ్చుకోగలిగింది. అంటే లైక్ ఈజీ పార్ట్ ఇచ్చేసారు మీకు, ఎంసీక్యూస్లో ఈజీ పార్ట్ ఇచ్చేసారండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత డిస్క్రిప్టివ్లో వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అలాగే లైక్ సేమ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచే టోటల్గా 14 మార్క్స్ క్వశ్చన్ అడిగేశారండి. ఏమేమి క్వశ్చన్స్ అడిగారు? ఫస్ట్ క్వశ్చన్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ఈ కాంట్రాక్ట్స్. కొంచెం లైక్ స్టూడెంట్స్ ఎక్కువగా అంత ఫోకస్డ్గా ఈ టాపిక్ అనేది ఎక్కువగా లైక్ చదవరండి, ఎందుకంటే అది ఫౌండేషన్లో కూడా మీకు ఆ కాన్సెప్ట్ లేదు కాబట్టి యూ వోంట్ ఇన్వాల్వ్. మేబీ దట్స్ వై న్యూ కాన్సెప్ట్ కాబట్టి మనకి ఇందులో ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ వై ఈ కాంట్రాక్ట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీకు సపరేట్గా టాపిక్ ఉంది, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ తర్వాత డిస్కస్ ద సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ద లైబిలిటీ ఆఫ్ ద షూరిటీ ఈజ్ కన్సిడర్డ్ టు బి డిశ్చార్జ్. అంటే ఎప్పుడు మనకి లైబిలిటీ షూరిటీ యొక్క లైక్ షూరిటీకి ఇప్పుడు షూరిటీ మనకి ప్రిన్సిపల్ డేటార్, ప్రిన్సిపల్ క్రెడిటార్, షూరిటీ ముగ్గురు ఉంటారు కదండి. షూరిటీ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారండి? ప్రిన్సిపల్ డేటార్ డిశ్చార్జ్ అయిపోతే షూరిటీ విల్ బి డిశ్చార్జ్, అవునా కదా. ప్రిన్సిపల్ డేటార్ డిశ్చార్జ్ అయిపోతే ఆటోమేటికల్గా షూరిటీ కూడా డిశ్చార్జ్ అయిపోతారు. లేదా అతను డెత్ అయిపోతే, లేకపోతే వాళ్ళు వేవ్ ఆఫ్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మనకు, ఒక 5 సిచ్యువేషన్స్ వరకు ఉంటాయి. అవన్నీ రాసేయండి ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్లో ఇంకేం అడుగుతున్నారు? వెన్ ద నాట్ కన్సిడర్డ్ టు బి డిశ్చార్జ్ ఎప్పుడు అవ్వరు అని అడుగుతున్నారండి. ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వరు? జస్ట్ లైక్ మియర్ కాంట్రాక్ట్స్, అంటే ప్రిన్సిపల్ డేటార్కి క్రెడిటార్కి ఏదో ఇలా బేసిక్ టర్మ్స్ ఏదైనా చేంజ్ చేసుకున్నంత మాత్రాన షూరిటీ అనేది డిశ్చార్జ్ అవ్వరని, షూరిటీ విల్ బి లైబుల్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఒక 4 అక్కడ లైక్ పైన ఒక 4 పాయింట్స్, కింద నాట్ డిశ్చార్జ్లో ఒక 3-4 పాయింట్స్ రాశారంటే ఎనఫ్, 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, ఈజీ క్వశ్చన్స్ అండి కాంట్రాక్ట్ యాక్ట్లో. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిమాన్స్ట్రేట్ ద ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ యాజ్ పర్ ద లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్. ఎల్ఎల్పిలో ఆడిటర్ అపాయింట్మెంట్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరిని అపాయింట్ చేస్తాం? ప్రొసీజర్ అడుగుతున్నారు, డైరెక్ట్గా ప్రొసీజర్ అడుగుతున్నారండి. అంటే మీరు చెప్పేసేయచ్చు ఒక సిఏ క్వాలిఫైడ్ ఉండాలి, సో ఆ తర్వాత హీ మస్ట్ బి లైక్ ప్రాపర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇలాంటి పర్సన్స్ అపాయింట్ చేయాలి, అలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ కూడా రాశారంటే ఎనఫ్, ఈజీగా 7 మార్క్స్ అండి. ఆ తర్వాత డిస్కస్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ మెన్షన్డ్ ఇన్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ట్యాక్స్. సో మనకి మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి చెప్పండి? వాటి యొక్క ప్రామిసర్ నోట్ అని, లేకపోతే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్స్, అవి రాసి వాటికి వేసి కొంత టర్మ్స్ అండ్ కొంత డెఫినేషన్స్ రాస్తాయి అన్న. అర్థమవుతుందా? చూడండి ఎంత డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగేశారు. క్లియర్. సో మీరు ఈజీగా రాయగలిగిన క్వశ్చన్సే, అంటే ఎక్కడో డిఫికల్ట్గా మీకు అర్థం కాని క్వశ్చన్స్ ఏమీ లేవండి. ఎవ్రీథింగ్ వాజ్ విత్ ఇన్ ద సిలబస్, విత్ ఇన్ ద మెటీరియల్. దట్స్ ఇట్. జస్ట్ మీరు ఆ క్వశ్చన్ని లింక్ చేసుకుంటే చాలు, మొత్తం కంటెంట్ ఈజీగా రాయగలరు. దట్స్ ఇట్. నెక్స్ట్ అండి, డిమాన్స్ట్రేట్ ద క్లెయిమ్స్ అండర్ ద కోడ్ ఆన్ వేజెస్ 2019 అండ్ ద ప్రొసీజర్ దేర్ ఆఫ్. క్లెయిమ్స్ అండి, క్లెయిమ్స్ అడుగుతున్నారు. లైక్ కోడ్ ఆన్ వేజెస్లో క్లెయిమ్స్ అనేది ఎలా, ప్రొసీజర్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? ఒక అఫీషియల్ గెజెటెడ్ ఆఫీసర్ అపాయింట్ అవుతారు. సో హీ విల్ డిశ్చార్జ్ ద క్లెయిమ్స్ అనేది డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ కంపెనీ ఫెయిల్ అయితే దెన్ మనకి మెజిస్ట్రేట్, లోకల్ కోర్టులో ఎవరైతే మెజిస్ట్రేట్ ఉంటారో కలెక్టర్, హీ విల్ రికవర్ దట్ క్లెయిమ్స్ రికవర్ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఇవ్వచ్చు. ఇలా కొంత ప్రొసీజర్ ఉంది కదా, ఆ ప్రొసీజర్ మొత్తం రాసేస్తే ఎనఫ్. ఆ తర్వాత డిస్క్రైబ్ ది రెగ్యులేషన్స్ రిలేటింగ్ టు ద పేమెంట్ ఆఫ్ ది గ్రాట్యుటీ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ద గ్రాట్యుటీ అమౌంట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ రిలేటెడ్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, అండ్ పేమెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫార్ములాస్ ఉన్నాయి మీకు, ఆ ఫార్ములా రాసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏంటి, కంటిన్యూస్ సర్వీస్ ఎలా తీసుకుంటాం, ఆ బేస్ పాయింట్స్ రాశారంటే ఎనఫ్.
చాలా జనరల్ క్వశ్చన్స్ అండి. సో మీరు మ్యాక్సిమం కంటెంట్ అనేది రాయడానికి ఛాన్స్ ఉంటుంది. క్లియర్? ఆ తర్వాత నెక్స్ట్ అనలైజ్ ద రిలవెన్స్ అండ్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. ఎప్పుడు మనం కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తాం. సో వీ హ్యావ్ ద 6 to 7 కేసెస్ ఉన్నాయా, అవన్నీ కూడా రాయండి. ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్, ప్రొటెక్షన్ ఆఫ్ ది రెవెన్యూ టు ద గవర్నమెంట్, అవునా, లేకపోతే మియర్ షామన్ క్లాక్, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ పాయింట్స్ అన్ని రాసేసి, ఆ సైడ్ హెడ్డింగ్స్ రాసేసి కొంత మెయిన్ పాయింట్ రాశారంటే ఎనఫ్. క్లియర్? ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేది రావచ్చు. అండ్ ఒకటైతే షూర్, కొన్ని మ్యాక్సిమం మనం ఏదైతే క్వశ్చన్స్ ఉంటున్నాయో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మన మెటీరియల్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం క్వశ్చన్స్ వాజ్ కవర్డ్ ఇన్ అవర్ మెటీరియల్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. ఓకేనా? సో ఆన్ ద నెక్స్ట్ వన్, ఎగ్జామిన్ వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద డైరెక్టర్ రెమ్యునరేషన్ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్. డైరెక్టర్ రెమ్యునరేషన్ అండి, డైరెక్టర్ రెమ్యునరేషన్ మనకి లైక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ మినిమం 5% పే చేయాలి. సో ఇద్దరు ఉంటే 3%, 1% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ పర్సెంటేజెస్ ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్గా ప్రొవిజన్స్ రాస్తే ఎనఫ్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్ చూడండి. అవుట్లైన్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద బోర్డ్స్ రిపోర్ట్ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో బోర్డ్స్ రిపోర్ట్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక రిజల్యూషన్ పాస్ చేసి ప్రిపేర్ చేస్తారు. అందులో ఏమేమి డీటెయిల్స్ ఉండాలి, సో వాళ్ళు డెసిషన్స్ ఏం తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ పిఎండల్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు ఎలాంటి రిజల్యూషన్స్ పాస్ చేశారు, అవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి కదా. యాన్యువల్ రిపోర్ట్స్ ఏంటి, సో అవన్నీ కూడా మెన్షన్ చేస్తాం. సో ఆ ప్రొసీజరే ఇక్కడ రికార్డ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ అండి, ఎగ్జామిన్ ద క్యాన్సిలేషన్ ఆర్ సరెండర్ ఆర్ డియాక్టివేషన్ ఆఫ్ ది డిన్. సో దిస్ పార్ట్ ఈజ్ లైక్ కొంచెం ఆలోచించి రాయాల్సిందండి. అంటే డైరెక్ట్ క్వశ్చనే, క్యాన్సిలేషన్ ఎప్పుడు డిన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. డెత్ ఆఫ్ ది డైరెక్టర్ చనిపోయారండి, సో డిన్ విల్ బి క్యాన్సిల్. లేదా డూప్లికేట్ ఆఫ్ ది డిన్ అనేది డూప్లికేట్ జనరేట్ అయింది, అప్పుడు కూడా మనం ఏం చేయాలి, డిన్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలా, సో లేదా సరెండర్ చేసేయాలి. అలాంటి పాయింట్స్ ఏవైతున్నాయో ఆ పాయింట్స్ అన్ని కూడా రాసేసుకుంటూ వెళ్ళిపోతే ఎనఫ్. డైరెక్ట్ క్వశ్చన్స్. తర్వాత చూడండి, ఎథిక్స్లో రిలేషన్షిప్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ లా. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. ఎథిక్స్కి లాకి డిఫరెన్షియేషన్స్ రాయమంటున్నారు, రిలేషన్ రాయమంటున్నారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు, డైరెక్ట్గా 14 మార్క్స్ అండి. ఎథిక్స్ నుంచి మీరు సింపుల్గా అర్థం చేసుకుంటే ఎథిక్స్ నుంచి 14 మార్క్స్ వచ్చాయి, కాంట్రాక్ట్ యాక్ట్లో నుంచి పైన 14 మార్క్స్ వచ్చాయి, అండ్ కంపెనీస్ యాక్ట్ మిగతావన్నీ కంపెనీస్ యాక్ట్లో అండ్ కోడ్ ఆన్ వేజెస్లో నుంచి ఆల్మోస్ట్ ఒక 7 మార్క్స్ వరకు వచ్చేసాయండి. సో మేజర్ చాప్టర్స్ ఎందులో నుంచి రావాలో అందులో నుంచి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అండ్ ఇంతవరకు అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? అంటే ఇక మీరు ఇంకో క్వశ్చన్ దీనికి ఈ ఆన్సర్ అవుతుందా అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక కంటెంట్ గుర్తుంటే మీరు ఈజీగా రాయగలరు. నెక్స్ట్ వన్, 8.1 చూడండి. ఇట్ వాజ్ అబౌట్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. చెక్ ఒకటి లైక్ ఎండార్స్మెంట్ చేశారంట, బట్ అది వైఏ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి ఆ చెక్ వెళ్ళిపోయింది. సో ఫోర్జరీ జరిగి వైఏ దగ్గర నుంచి వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో మిస్టర్ జెడ్కి వెళ్ళిపోయిందండి. మిస్టర్ జెడ్ ఏం చేశారు, బ్యాంక్ వెళ్ళి ఎండార్స్ చేసుకున్నారు. సో ఇక్కడ డ్రావీ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైబిలిటీ ఏంటని అడుగుతున్నారండి. సో అది ఫోర్జరీ కదండి, ఫోర్జరీ అనేది ఎప్పుడు కూడా ఇన్వాలిడే. సో దట్స్ వై ఫోర్జరీ జరిగినప్పుడు అది బ్యాంకర్ లైబిలిటీ తీసుకోవాలి. సో ఆ ప్రొవిజన్స్ రాసేసి అనాలిసిస్ రాసి కంక్లూజన్ రాశారంటే ఎనఫ్. 7 మార్క్స్. నెక్స్ట్ వన్, మిస్టర్ ఏ ఈజ్ ఆర్గ్యూయింగ్ దట్ ఈజ్ రిమూవల్ బిఫోర్ ద కంప్లీషన్. ఇక్కడ ఇదేనండి, ఒకటి చెప్పండి, మనం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్స్ అనేవాళ్ళు బిఫోర్ వాళ్ళ యొక్క టర్మ్ కంప్లీట్ అవ్వక ముందుగానే మనం రిమూవ్ చేయొచ్చా లేదా? ఎస్, వీ కెన్ రిమూవ్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది టెన్యూర్. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ పాసిబుల్. అంతే కదా, టెన్యూర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, టెన్యూర్ అవ్వక ముందుగానే రిమూవ్ చేసేయచ్చు. అది కరెక్టా కాదా అంటున్నారు, కరెక్టేనండి, రిమూవ్ చేయొచ్చు. బట్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే, రిమూవ్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొకరిని అపాయింట్ చేశారంట. ఎవరు అపాయింట్ చేశారు? షేర్ హోల్డర్స్ అపాయింట్ చేశారు. మన దగ్గర ఒక డైరెక్టర్ లేరు కదా అని. దట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎందుకండి, ఎప్పుడైతే మనకి వేకెన్సీ క్రియేట్ అవుతుందో, క్యాజువల్ వేకెన్సీ క్రియేట్ అయిన వెంటనే అపాయింట్ చేయాల్సిన రూల్ లైక్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంటుంది, నాట్ ది షేర్ హోల్డర్స్కి రైట్ లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది అపాయింట్ చేయాలి. సో దట్స్ వై దే డిఫాల్టెడ్ ఇన్ దట్. షేర్ హోల్డర్స్ అపాయింట్ చేయకూడదండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ అపాయింట్. దట్స్ ఇట్. ఆ 2 పాయింట్స్ అడిగారు, ఆ 2 పాయింట్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి రాశారంటే 7 మార్క్స్. అర్థమవుతుందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండి. సో క్వశ్చన్ పేపర్ అనేది లైక్ ఎంసీక్యూస్ అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. 30 out of 30 ఈజ్ ద పర్ఫెక్ట్ క్వశ్చన్స్. డిస్క్రిప్టివ్లో వచ్చేసరికి 1-2 క్వశ్చన్స్ లైక్ 7 to 14 మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ 14 మార్క్స్ ఏంటండి అంటే కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ అవి కూడా మనకు మెటీరియల్లో ఉన్నాయి అండ్ ఎగ్జామ్స్లో కూడా అడిగిన క్వశ్చన్స్. బట్ కాకపోతే స్టూడెంట్ వైజ్గా స్టూడెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేయని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు కదా, అన్ఇంపార్టెంట్ అని చదువుకుంటూ ఉంటాం కదా, ఆ అన్ఇంపార్టెంట్ కేటగిరీ నుంచి వచ్చినవి. అండ్ మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే. ఓకేనా? సో మీరు మన మెటీరియల్ ప్లస్ రివిజన్ ఎగ్జామ్ పేపర్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఈజీగా 80+ స్కోర్ చేయగలిగిన, అంటే 80+ వరకు మీరు పర్ఫెక్ట్గా రాయగలరు. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఈజీగా ఎగ్జామ్షన్ తెచ్చుకోగలిగిన పేపర్. 60 అయితే షూర్గా తెచ్చుకోవచ్చు అండి.
ఎంసీక్యూస్లో ఆల్మోస్ట్ ఆల్ 30 వచ్చేసాయి. మీకు డిస్క్రిప్టివ్లో ఈజీగా 30 to 40 మార్క్స్ మీరు ఈజీగా రాయగలరు. డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. దట్స్ వై సో ఆల్మోస్ట్ లైక్ ఏదైనా కానివ్వనండి. సో మీరు ఎలా రాసినా కానీ లైక్ ఫర్ నౌ లీవ్ ఇట్ ఎవ్రీథింగ్ అండ్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ పేపర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి, బెస్ట్గా రాయండి. ఆల్రెడీ కంప్లీట్ అయిన దాని గురించి దెర్ విల్ బి నో ఎనీ మోర్ ఎలాంటి టెన్షన్ కానీ ఎలాంటి భయం కానీ లేదండి. జస్ట్ గో ఫార్వర్డ్ విత్ ద నెక్స్ట్ పేపర్ అంతే. ఫ్రెష్గా వెళ్ళిపోండి మళ్ళీ నెక్స్ట్ పేపర్కి. ఈ పేపర్లో ఏం చేశారు, ఎంత బాగా రాశారు, బాగా రాశారా, బాగా రాలేదా, ఎవ్రీథింగ్ వదిలేసేయండి. నెక్స్ట్ పేపర్ అండి. ఫోకస్ విల్ బి ఆన్ యువర్ నెక్స్ట్ పేపర్. సో నెక్స్ట్ పేపర్ బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ పేపర్ బెస్ట్గా రాయండి. దట్స్ ఇట్. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ పేపర్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్.